హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే కొంచెం డ్యూటీ షెడ్యూల్లో బిజీగా ఉన్న వల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను. నేనైతే ప్రజెంట్ అయితే నర్సరీ ఛార్జ్ అనేది తీసుకున్నాను. ఈరోజు వీడియోలో అయితే మా నర్సరీ మొత్తం చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. మా నర్సరీలో ఏటేటి ఉన్నాయి మొత్తం అనేది చూపిస్తాను. ఇదేనమాట మా నర్సరీ మొత్తం. ఇంకా అక్కడైతే చెట్లు అనేవి పెంచుతున్నాం. ఇక్కడైతే మొత్తం కోళ్ళు, కుందేళ్ళు మొత్తం అన్నీ ఉంటాయి. చూపిస్తాను చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవి చూస్తే అచ్చం స్వాన్స్లో ఉన్నాయి, కాకపోతే స్వాన్స్ కాదు, పెద్ద బాతులు అనమాట. చాలా బాగున్నాయి. అవి అయితే అలా సైలెంట్గా ఉంటున్నాయి. ఇంకా కోళ్ళు మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోళ్ళు అయితే మొత్తం బయటికి వెళ్ళిపోయి పారిపోతున్నాయి మొత్తం కోళ్ళని. అది వచ్చేసి మా డాగ్ కెనల్. ప్రజెంట్ అయితే అక్కడ డాగ్స్ అనేవి లేవు, ఎందుకంటే అది బయటికి వెళ్ళాయి, చెకింగ్కి వెళ్ళాయి అన్నమాట. అది వచ్చేసి మా డాగ్స్ కోసం ఉంటాయి కదా, ఫార్మసీ అన్నమాట. వీటిలో అయితే విత్తనాలనే వేసాము. ఇంకా ఉన్న ముందున పెద్దది, అది కూడా చూపిస్తాను. వన్ వీక్ ప్రోగ్రామ్ అయితే జరిగింది మా దగ్గర. ఏంటంటే మొత్తం 15,000 మొక్కలు అనేవి నాటామన్నమాట. మేము మొత్తం మా బిఓపీస్లో, కంపెనీస్ ప్రతి ఒక్క దగ్గర కూడా 15,000 మొక్కలు అనేవి నాటాము. కుందేలు మొత్తం అయితే బయటకైతే వచ్చాయి. 2 పెద్దవి ఉన్నాయి, 4 పెద్దవి ఉన్నాయి, 5 చిన్నపిల్లలు ఉన్నాయి. చూడండి ఇక్కడ భోజనం చేతనే. చూడండి ఎంత అందంగా, చాలా క్యూట్గా ఉన్నాయి కుందేలు అయితే. నేను ఇప్పుడే జస్ట్ ఇలా ఈ ఛార్జ్ అనేది తీసుకున్నాను. ఇంకా మొత్తం లెక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు నేను చక్కగా ఉంటున్నాను. తల్లి ఇది మొత్తం 5 పిల్లలు పెట్టింది. ముందు 2 చూసారు కదా, ఆ 2 కూడా అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ పట్టుకొని ట్రై చేసాను, అస్సలు దొరకట్లేదు. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. పట్టుకొని ట్రై చేసిన అసలు దొరకట్లేదు. అవి పెద్దని పట్టుకొని ట్రై చేద్దాం. పెద్ద దొరికింది. నా దగ్గరికి అయితే వచ్చింది. ఇది పెద్దది చూడండి. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇది మంచిదాని. ఆ పిల్లలు అయితే పారిపోతున్నాయి, ఇదైతే పారిపోవట్లేదు. నా చేతిలోకి వచ్చింది చూడండి. చాలా మంచిదానిలో ఉంది ఇదైతే. ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని అయితే వదిలేద్దాం. ఇప్పుడైతే పాపం భయపడిపోతుంది, వదిలేద్దాం. పడిపోతా. నేను ఫస్ట్ టైం పట్టుకోవడం వీటిని. ఇది కదా చూసారు కదా, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం పట్టుకున్నా వీటిని. ఇది ఉంది కదా, ఇదైతే ఇక్కడ కుందేళ్ళు, కోడిపిల్ల అనేవి ఉంటాయి. ఇప్పుడైతే లోన్కైతే వెళ్దాం మనం. ప్రజెంట్ అయితే లోన్కైతే వెళ్దాం. మొన్న వచ్చి గ్రద్ద అయితే పట్టుకెళ్ళిపోయిందంట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పారు. ఇప్పుడైతే మనం లోన్కైతే వెళ్దాం. ఎలా తీయాలి? చూసారా ఈ డోరు? కోళ్ళు పెట్టేది ఇది. ఇంకండి చూడండి కుందేళ్ళు పెద్దవి. ఇదే వీటిల్లు చూడండి ఎంత బాగున్నాయో. అదిగో లోన్ అది కన్నవైతే చేసుకుంది కుందేలు చూడండి.
సరే ఫోకస్ అవ్వట్లేదు. చూసారు కదా అక్కడ బ్లాక్ అక్కడ కన్నం జూమ్ చేస్తుంది చూడండి. అక్కడ లాంగ్కి అయితే వెళ్ళిపోతున్నాయి కుందేళ్ళు. అంటే మొత్తం కిందనంతా అవి గోయి తీసుకొని ఉంటున్నాయి అన్నమాట. చూడండి మొత్తం ఇంక ఇటువైపు పిల్లలు ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి. నేనైతే అడిగాను ఇంటికి పట్టుకెళ్దాని. కోడి అయితే ఇంకో గుడ్డు పెట్టింది. ఎక్కడ పెడుతున్నాయో తెలీదు. ఇప్పటికైతే మార్నింగ్ నుంచి అయితే అప్పుడు 3 గుడ్లు తీసాను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. ఇవి కోళ్ళకి అనమాట. అవి ఇది కోళ్ళకి, అది కోళ్ళకి, ఇది మాత్రం కుందేళ్ళకి. ఇంక ఇది కుందే చూడండి వెళ్ళిపోతుంది. అది నన్ను చూసి వెళ్ళిపోతుంది. చాలా అందంగా ఉన్నాయి కుందేళ్ళు అయితే. ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం. ఈ పక్కనంతా నది అనమాట. ఇది బాగుంది నది అయితే. నది ఇదంతా. ఈ నదిలో చిన్న చిన్న చేపలైనా ఉన్నాయి. అటువైపు వెళ్ళకే ఇవి చిన్న బాతులకి. ఇవి ఈ గుడి అయితే బాతుల గుడి. బాతులు అయితే ప్రజెంట్ అయితే నదిలోకి వెళ్ళాయి. ఇంకండి కోడి పిల్లలు వచ్చేసింది. 3 days అవుతుందంట ఇచ్చేసి పిల్లలు. ఇది చాలా డేంజర్గా ఉంది. కుందేళ్ళు అయితే పొడిచి పాడేస్తుంది. అయితే నాకు చాలా ఇష్టం ఇవన్నీ. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. అలాగే మా జిమ్మి కూడా పిల్లలు అయితే పెట్టింది. మా జిమ్మి ఇంట్లో ఉంది కదా కుక్క పిల్ల, అదే పిల్లలు అయితే పెట్టింది. 5 పిల్లలు పెట్టింది. ఇప్పుడైతే సెలవుకి వెళ్తాను ఒక 2-3 daysలో. ఆ వీడియో కూడా పెడతాను, చూడాలి. 5 పిల్లలు పెట్టింది మొత్తం. చాలా బాగున్నాయంట, మా అక్క చెప్పింది ఇంటికాడ. చూసారు కదా నర్సరీ వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయినా వస్తాయి మన ఛానల్లో. సో ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.